నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీకనక పెన్నమ్మ తల్లి జాతర మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఖజానా శాఖ ఉద్యోగుల సంఘ నూతన అధ్యక్షునిగా కెవి లోకేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మచిలీపట్నం సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెవి లోకేశ్వరరావు అధ్యక్షునిగా, కెవి రమణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పి ఆదిశేషు సహాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఏ శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా పివి నాగేంద్రరావు, కెఎన్వి ప్రసాద్, ఎంవిపి శ్రీదేవి ఎన్నికయ్యారు. కాగా సంయుక్త కార్యదర్శులుగా అబ్దుల్ వహబ్, శ్రీనివాసరావు, పి రోజా, కోశాధికారిగా ఎస్ సోమశేఖర్ ఎన్నికయ్యారు. నిజాంపేటలో వేంచేసి ఉన్న ఆదివనమలమ్మ సంబరాలు ఆదివారం వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఆలయ ధర్మకర్త నూతివన వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మేళతాళాలతో అమ్మవారి సంబరాలు చేపట్టారు. విద్యతో పాటు విద్యార్థులు చిత్రలేఖనం వంటి కళలను అభ్యసించాలని బందరు డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 102 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు డివైఈఓ శేఖర్ సింగ్ బహుమతులు అందజేసి ప్రసంగించారు. సృజనాత్మక శక్తులను పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ సభలో గూడూరు మండల విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం, మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు ప్రసాద్, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జెవి రావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మల్లవోలు జడ్పీ హైస్కూల్ ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ అరుణ, ప్రవీణ్, ధనుంజయ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో సూర్యభగవానుడికి ఆదివారం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ మండలి అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, కార్యదర్శి మోటమర్రి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజ్యసభలో అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అమిత్ గో బ్యాక్ అంటూ సిపిఐ నాయకులు నినాదాలు చేశారు. రుస్తుమ్మాన శివాలయం సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ ప్రదర్శనలో సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, లింగం ఫిలిప్, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు తురగా లక్ష్మణరావు, సుబ్రహ్మణ్యం, రమణయ్య, నరేంద్రకుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుమూడి రామారావు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ చేసిన వ్యాఖ్యలను వామపక్ష నాయకులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. అమిత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని రామారావు డిమాండ్ చేశారు. మచిలీపట్నం పంబలగూడెం హజ్రత్ బిలాల్ మసీదులో ఖురాన్ గ్రంథాన్ని చెప్పులు ఉంచి అవమానపరిచిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి సద్దుద్దీన్ ఖురేషీ, బీజేపీ నాయకుడు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి డిమాండ్ చేశారు. గొడుగుపేటలో ఆదివారం నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. మసీదులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం దారుణమన్నారు. మచిలీపట్నం హిందూ ముస్లిం సమైక్యతకు చిహ్నంగా ఉందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపూడి సాయిబాబు, విన్నకోట సుబ్బారావు, కూనపరెడ్డి బ్రహ్మయ్య, చలమలశెట్టి మల్లేశ్వరరావు, సూరిశెట్టి హరికృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం వస్తుందని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీ కారకులని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా మీడియా కన్వీనర్ ఘంటా సతీష్ కుమార్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తిగా సహకరించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం అని కూటమి నాయకులు పేర్కొన్నారని, కానీ వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపై అనవసరపు విమర్శలు చేశారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తున్నారని కేంద్రంపై నిందలు వేశారని అన్నారు. కానీ కేంద్రం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవటం జరిగిందని, అందులో భాగంగా ప్రధాని రాష్ట్రానికి 11,000 కోట్లు కేటాయించటం హర్షణీయమని చెప్పారు. రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ను ప్రథమ స్థానంలో ఉంచుతామని కేంద్ర మంత్రి సైతం ప్రకటించటం అభినందనీయం అని అన్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కు మహర్దశ వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కేంద్రంపై నిందలు వేయటం మానుకోవాలని హితవు పలికారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.